హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ రాస్టరైజ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ డాక్యుమెంట్ తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్. ఈ ఇమేజ్ అనేది నేను ఇక్కడున్న డాక్యుమెంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. మోటూల్ తోటి ఇలా షిఫ్ట్ చేస్తున్నాను. ఈ లేయర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నార్మల్ లేయర్ అనమాట. ఇక్కడ చూడండి, ఎలాంటి ఐకాన్ ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, Ctrl+T అని ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇమేజ్ని చాలా చిన్నగా చేస్తున్నాను. ఇంత సైజ్ అనేది తగ్గించేసాను. ఓకే, తగ్గించేసి ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేస్తున్నాను. కన్ఫర్మ్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకుంటున్నాను, Ctrl+T అని. ఇప్పుడు నేను మళ్ళీ లార్జ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పిక్సెల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా. పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ జరిగింది. చూడండి, నేను కన్ఫర్మ్ చేశాను. ఇమేజ్ అనేది బ్లర్గా అయిపోయింది. ఓకే, రీజన్ ఏంటంటే నేను ట్రాన్స్ఫార్మ్లో సైజ్ అనేది డిక్రీజ్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ చేశాను. సో ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేస్తున్నప్పుడు పిక్సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ క్లారిటీ అనేది మిస్ అయిపోయి ఇట్లా బ్లర్నెస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, సేమ్ ఇదే ఇమేజ్ని మళ్ళీ మనం తీసుకుందాం. ఓకే, సో సైజ్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజ్ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్స్లో రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే లేయర్ చూడండి, లేయర్కి ఒక చిన్న ఐకాన్ వచ్చింది. ఇక్కడ ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేసి మనకు కనిపిస్తుంది. ఈ ఐకాన్ వచ్చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్ అనమాట. ఇప్పుడు ఈ లేయర్ అనేది స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ని మళ్ళీ Ctrl+T అని ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం. చూడండి, ఒక ప్రొటెక్షన్ సింబల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇట్లా ఒక క్రాస్ మార్క్ వచ్చింది చూడండి. ఇందాక మనకు రాలేదు ఇక్కడ. ఓకే, దీనికి వచ్చింది. ఇప్పుడు సైజ్ అనేది నేను డిక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అయిపోయింది సైజ్ అనేది. మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నా Ctrl+T అనేసి. ఇప్పుడు నేను సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, సేమ్ క్లారిటీ. ఇక్కడ వన్ టైంకే మనం డిక్రీజ్ చేసి ఇంక్రీజ్ చేస్తే అక్కడ అందులో క్లారిటీ మిస్ అయింది. ఇక్కడ మనము ఎన్నిసార్లు చేసినా కూడా మనకు అందులో ఉన్న క్లారిటీ అనేది అస్సలు మిస్ కాదనమాట. సో ఇక్కడ ప్రొటెక్షన్ సింబల్ అనేది ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని అంటే స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి మనం ఒక లేయర్ని మనం ఎందుకు కన్వర్ట్ చేయాలి అంటే అందులో మనకు పిక్సెల్స్ అనేది డ్యామేజ్ కాదు. ఓకేనా, ఈ లేయర్ ఏమైపోయింది, స్మార్ట్ ఆబ్జెక్ట్ లేయర్గా కన్వర్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈ లేయర్ ఏంటి అంటే ఇది రాస్టరైజ్ లేయర్. ఇలా నార్మల్గా మనకు లేయర్ ఉన్నప్పుడు ఇది రాస్టర్ అంటాం. ఓకే, రాస్టర్ అంటే మీకు డెఫినేషన్ ఐడియా ఉంది కదా. సో రాస్టర్ లేయర్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తాం ఆ లేయర్ని. ఈ లేయర్ని మళ్ళీ మనం రాస్టరైజ్ లేయర్గా చేయాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మనకు రాస్టరైజ్ లేయర్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. చూడండి, మళ్ళీ మనకు లేయర్ అనేది నార్మల్గా అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడున్న ఇమేజ్ని నేను ఇక్కడికి తీసుకెళ్ళాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకెళ్తుంటే ఇక్కడ డ్రాప్ చేస్తే చూడండి మన డాక్యుమెంట్ సైజ్ కంటే పెద్దగా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ బయటకు వచ్చి ట్రాన్స్ఫార్మ్ తీసుకొని దీని ఇలా సైజ్ తగ్గించడం ఇలాంటివి చేయాలి. ఓకేనా, సో ఇలా కాకుండా అంటే అసలు మనకు ఇటు నుంచి ఇలా డ్రాగ్ చేయడం ఇదంతా కాకుండా మనకు ఇక్కడే అంటే మనం డాక్యుమెంట్లో ఉన్నప్పుడే మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఆ సైజ్తో సంబంధం లేకుండా అంటే మన డాక్యుమెంట్ ఎంత సైజ్ ఉంటుందో అంతనే ఫిట్ అయ్యేటట్టు మనం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫైల్లో ఇక్కడ చూడండి ప్లేస్ ఎంబెడెడ్ అని ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు కావాల్సిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ ఎంత పెద్ద సైజు ఉన్నా కూడా వితిన్ మన డాక్యుమెంట్ సైజులోకే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మనం ఇలా డాక్యుమెంట్ కంటే ఎక్కువగా ఉండదు సైజ్ అనేది. ఓకే, అలా రావడంతోనే మనకి ఇక్కడ చూడండి స్మార్ట్ ఆబ్జెక్ట్గా వచ్చింది. మనం ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇంకా కావాలంటే రాస్టరైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఇమేజ్ని మనకు పక్క ట్యాబ్లోకి కావాలనుకోండి, ఎందుకంటే మనం ప్లేస్ ఎంబెడెడ్లో నుంచి డైరెక్ట్గా దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు పక్క ట్యాబ్లోకి ఇది PNG ఇమేజ్గా కావాలనుకోండి, మీరు జస్ట్ ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్ ఉంది కదా, దానిపైన డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పక్కన వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవ్వడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా చేంజ్ తీసుకొచ్చాను అనుకోండి. చూడండి, ఇక్కడ చిన్న చేంజ్ అనేది పెట్టాను, కానీ ఇక్కడ ఇమేజ్లోకి రాలేదు. రీజన్ ఏంటి అంటే మనం ఈ చేంజ్ని ఇక్కడ చూడండి పైన స్టార్ కనిపిస్తుంది కదా, ఈ స్టార్ అనేది పోవాలి అంటే Ctrl+S అంటే మనం సేవ్ చేయలేదు ఈ చేంజ్ని. Ctrl+S అనేసి నేను ప్రెస్ చేస్తాను. ఇక్కడ సేవ్ కూడా అయిపోయింది చేంజ్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్లో చూద్దాం. సో చూడండి ఎగ్జాక్ట్గా మనకు ప్లేస్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు మనకి బ్రష్ అనేది ఇక్కడ పనిచేయదు అనమాట. అందుకే ఇక్కడ బ్యాన్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఏం చేసినా కూడా అంటే ఈ ఇమేజ్లో ఏం చేసినా కూడా ఆ చేంజ్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. Ctrl+S ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంటుంది. మనం ఇమేజెస్సే కాదు డైరెక్ట్గా PSD డాక్యుమెంట్స్ని కూడా మనం ప్లేస్ ఎంబెడెడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
సో ఫైల్ పైన క్లిక్ చేసి ప్లేస్ ఎంబెడెడ్ పై నుంచి ఈ పిఎస్డి డాక్యుమెంట్ అనేది నేను తీసుకుంటున్నాను. ప్లేస్ చూడండి, డైరెక్ట్గా ఆ ఇమేజ్ అనేది మనకు ప్లేస్ అయిపోయింది అనమాట. అంటే పిఎస్డి డాక్యుమెంట్ కూడా మనకు ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఒకటే లేయర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే లేయర్గా కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇలా ఇమేజెసే కాదు పిఎస్డి డాక్యుమెంట్స్ కూడా మనం ప్లేస్ ఎంబెడెడ్ నుంచి తీసుకోవచ్చు. ఒక టీవీ ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఈ టీవీకి ఒక ఇమేజ్ అనేది నేను ఫిట్ చేస్తాను. ఫైల్ అండ్ ప్లేస్ ఎంబెడెడ్ నుంచి ఒక ఇమేజ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సైజ్ అనేది తగ్గిస్తున్నాను. కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ తీసుకొని రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్. ఇందులో నేను డిస్టార్ట్ అనేది తీసుకుంటున్నాను. డిస్టార్ట్ తీసుకొని జస్ట్ ఈ స్క్రీన్ ఎలా ఉంటే అలా రఫ్గానే నేను సెలెక్ట్ చేసి ఇలా ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఓకే అని కన్ఫర్మ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ టీవీకి ఈ ఇమేజ్ అనేది ఫిట్ అయిపోయింది, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ ప్లేస్లో మనం వేరే ఇమేజ్ అనేది ప్లేస్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ డబుల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఇక్కడ పక్క ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేంజ్ చేసినా కూడా మనకి ఇక్కడ వస్తుంది అనేది మనం ఇందాకనే చూసాం కదా. సో ఇప్పుడు ఇమేజ్ రీప్లేస్ అనేది ఎలా అవుతుందో చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ డిస్టార్ట్ తీసుకొని పొజిషన్ మార్చామన్నమాట ఇమేజ్ది. ఇప్పుడు ఒకసారి ఈ ఇమేజ్ పైన ఒక చేంజ్ని మనం చేద్దాము. ఇక్కడ వేరే ఇమేజ్ని నేను ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఈ డాక్యుమెంట్ ఎంత ఉంటే అంత ఫిట్గా తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మెర్జ్ చేద్దాం. ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ తోటి కంట్రోల్ ఈ అంటే మనకు మెర్జ్ అయిపోతుంది అనమాట ఇమేజ్ అనేది. ఇప్పుడు ఈ చేంజ్ను మనం ఇక్కడికి తీసుకురావాలి కదా, ఎందుకంటే పైన స్టార్ కనిపిస్తుంది కదా. సో కంట్రోల్ ఎస్ అంటే మనకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది, జస్ట్ ఓకే అని ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం, చూసారా ఇక్కడ స్క్రీన్లోకి ఆ ఇమేజ్ అనేది వచ్చేసింది. సో ఇలా మనము ఇమేజ్ని రీప్లేస్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ప్లేస్ ఎంబెడెడ్ కిందనే మనకు ప్లేస్ లింక్డ్ అని ఉంది. ఈ ఆప్షన్ కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను టోటల్గా 3 ట్యాబ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, 3 ట్యాబ్స్లో 3 ఇమేజెస్ అనేది ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ప్లేస్ లింక్డ్ ఇన్ తోటి మనం ఒక ఇమేజ్ అనేది ప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ ప్లేస్ లింక్డ్ ఇన్ దాంతో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ గ్రాస్ ఉంది. ఓకే, గ్రాస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాస్ ఏదైతే ఉందో నేను దీన్ని కాపీ తీసుకుంటున్నాను అనమాట. కంట్రోల్ సి అని కాపీ తీసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి పక్క ట్యాబ్లోకి వెళ్ళి కంట్రోల్ వి అని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ వి అని పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా ప్లేస్ లింక్డ్ ఇన్ తోటి ఈ ట్యాబ్స్లో అన్నింటిలో కూడా పేస్ట్ చేశాను గ్రాస్ అనేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఐకాన్ కూడా కనిపిస్తుంది, లింక్డ్ అనే ఐకాన్ కూడా కనిపిస్తుంది. జస్ట్ డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేస్తే ఇక్కడ పక్క ట్యాబ్లో గ్రాస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ గ్రాస్కి మనం ఏం చేద్దామంటే చిన్న చేంజ్ అనేది చేద్దాం. ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకుంటున్నాను, ఇలా రబ్ చేస్తున్నాను. ఓకే, ఈ చేంజ్ అనేది చేశాను కదా. సో కంట్రోల్ ఎస్ అని ప్రెస్ చేయండి. ఈ చేంజ్ అనేది సేవ్ అయిపోయింది మనకి ఇక్కడ. మిగతా అన్ని ట్యాబ్స్లో కూడా ఈ చేంజ్ అనేది అయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ గ్రాస్ అనేది పోయింది, ఇక్కడ గ్రాస్ అనేది అయింది, అండ్ ఇక్కడ కూడా గ్రాస్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, సైజ్ అనేది ఇక్కడ సైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు, కానీ ఆ చేంజ్ అయితే అది ఎంత పెద్ద సైజ్ ఉన్నా కూడా ఆ చేంజ్ అయితే అప్లై అయిపోయింది. ఓకే, సో ఈ లింక్డ్ ఇన్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎట్ ఎ టైం అన్ని ట్యాబ్స్లో కూడా మనం చేంజ్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని ఫస్ట్ మనం నార్మల్ లేయర్ చూడండి, ఇక్కడ నార్మల్గా బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్లో గాషన్ బ్లర్ అనేసి డైరెక్ట్గా అప్లై చేస్తాం అనుకోండి. సర్టన్ అమౌంట్ తీసుకొని ఇట్లా చూడండి, బ్లర్ అయిపోయింది. ఓకే అని ప్రెస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఇమేజ్ పైన బ్లర్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రీఎడిట్ చేసుకునే ఆప్షన్ లేదనమాట. అంటే మనం కంట్రోల్ చేయడానికి బ్యాక్ వెళ్ళడమే కానీ దాని ఆ బ్లర్నెస్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది లేదు. అదే ఒకవేళ మనం ఈ ఇమేజ్ని ఇప్పుడు రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చేస్తున్నాం. ఓకే, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనగానే ఇమేజ్ అనేది అంటే బ్యాక్గ్రౌండ్ పోయి లేయర్ 0 అయిపోయింది అండ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్ వచ్చింది మనకు. ఇప్పుడు మీరు సేమ్ చేస్తారు అనుకోండి, ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాషన్ బ్లర్ అనేది నేను కొంచెం అప్లై చేస్తున్నాను. చూడండి, ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి అంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం వల్ల ఈ లేయర్ మనకి ఇక్కడ కింద చూడండి ఈ స్మార్ట్ ఫిల్టర్స్ అనేది అప్లై అయిపోయి ఇందులో గాషన్ బ్లర్ అనేది ఉంది చూడండి. అయితే ఇప్పుడు దీన్ని మనం రీఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డబల్ ట్యాప్ చేస్తే మనకి ఇలా విండో అనేది ఓపెన్ అవుతుంది. గాషన్ బ్లర్ అనేది ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎంత బ్లర్నెస్ కావాలో మనం ఇలా కంప్లీట్గా తీసేయచ్చు అండ్ మోర్ బ్లర్ పెంచవచ్చు అండ్ ఈ స్లైడర్ తోటి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. ఆ ఫిల్టర్ అనేది అప్లై అయిపోయింది. సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఈ ఫిల్టర్స్ మనం ఏవి యూజ్ చేసినా కూడా
ఫస్ట్ ఆ లేయర్ని మనం స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసిన తర్వాత అప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ రీఎడిట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్మార్ట్ ఆబ్జెక్ట్స్. థ్యాంక్ యూ.